సో ఇప్పుడు ఈ వాటర్ క్రాసింగ్ దాటాలన్నమాట. అగో నిలబడ్డారు కదా వాళ్ళు, అంత లోతుంది. ఇప్పుడే టెంపుల్కి అయితే వచ్చేసాం. ఆల్రెడీ మెయిన్ గేట్ క్లోజ్ చేస్తే బ్యాక్ సైడ్ వచ్చినాం. ఆయన చూడండి ఎంతమంది ఉన్నారో, వెయిట్ చేస్తున్నాం మేము. ఇంకో టీవీలో సీసీ ఫుటేజ్ కనిపిస్తున్నాడండి ఇదే గుడి లోపల. హరిహర ఫోర్ట్ పైకి అయితే ఎక్కేసినాం. ఇంకా ఎక్కాలి అనిపిస్తుంది, పైకి అయితే ఎక్కాలి. అసలుకి ఇంతమందికి కళ్ళు వాటర్ ఫాల్స్ రావాలంటే రూటే లేకుండా అంట బైక్స్కి, కార్స్కి. రైట్, హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ మన మహారాష్ట్ర రైల్లో అయితే ఈరోజు డే 5 అనమాట. సో త్రయంబకేశ్వర నైట్ స్టే చేసి హరిహర ఫోర్ట్ ఎక్కడికైతే వచ్చినాం. సో వీడియో కూడా మధ్యలో స్టార్ట్ చేస్తున్నాయి. ఇక గోప్రోలో హెల్మెట్స్ ఏం తీసుకొని రాలే, డైరెక్ట్ ఫోన్లోనే చేస్తున్నాయి. మాకు ఏం చేయాలి, డైరెక్ట్ మధ్యలో ఒకసారి పైకి ఒకసారి చేస్తే అయిపోతుంది. ఇక ఈ రైడ్ మొత్తం అస్సాం అవుతుంది. ఇప్పుడు ఎట్లయింది, సగం ఎక్కిరిగా ర్యాంపా. వర్షం కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంతసేపు అసలు ఉదయం నుంచి వర్షమే లేదు. నేను నైట్ వరకు ఆగిపోయిన వర్షం, ఆగిపోయిన మాత్రం ఘోరంగా వస్తుంది. టైం 12 అవుతుందా, 12:30 అవుతుంది. ఇంకో కిలోమీటర్ కూడా ఎక్కాలి మేము. జస్ట్ 500 మీటర్స్ ఎక్కినాం అంతే. ఆ పైకి ఎప్పుడు ఎక్కాలో మనం చూస్తున్నాం. ఇట్లుంది వెదర్ ఇక్కడ. హాయ్స్, ఇది ఎక్కాలి ఇప్పుడు. మొత్తం వాటర్ కాడుతుంది, అసలు నిలవడానికి ప్లేస్ కూడా లేదో. ఇట్లుంది పరిస్థితి. అసలు కనిపిస్తున్నాం మీకు ఎట్లా వచ్చినాం పైకి. ఇదంతా ఫాగే పైరా, కింద ఇక్కడికి వెళ్ళి వచ్చినాం. ఇది రూట్. సాహసం. అప్పటికి అనుకుంటున్నాం ఏదో తీట పని చేసాం, తప్పు వస్తున్నామని. రాంగ్ రూట్లో వచ్చాం. ఇంత మంచిగా రాడ్లు ఉన్నాయి, ఇవన్నీ పెట్టుకొని ఇల్లంగా వచ్చినాం. ఈ చెట్లల్లంగా ఒక్కరు కూడా లేరు. అప్పటికే అనుకుంటాం ఎవరు లేరేందని. हाय, अच्छा है रोड. हम इधर से आ गया. पैरा भी रखने भी नहीं जगह है उसमें. अच्छा है ये पैदल से आने के लिए. कौन शॉर्टकट आप लोग दूर है, ये नजदीक है? ये ज्यादा दूर है. हाँ, गूगल मैप से नहीं. 2-3 लोग आ रहे हम लोग के हिसाब में से, उन लोगों के साथ आ गया. एक बार पकड़ो ये, पीछे से आता हूँ. किधर से आना, ऊपर से? इधर से आओ ना. निकाल वीडियो निकाल. थैंक यू. తీట అంటే తీట ఇట్లాంటిది అంటే ఫస్ట్ ఉంటాం మనం. ఏం తెలుసుకోకుండా పోడాలు చేయడాలు ఏమాలి. రిస్క్ చేసినా కూడా కొంచెం అడ్వెంచర్ ఉంది మంచిగా. ఇప్పటితోనైతే ఆ బాధ లేదు. అందరు వేరే రూట్ వచ్చింది మనం. ఇక నేను అప్పటికి అనుకుంటున్నా ఇది రూట్ తేడా కొడుతుంది. దిగేటప్పుడు ఎట్లా అసలుకి ఈ నుంచి ఒక్కరన్నా దిగుతలే ఎక్కట్లే. బ్రో బాటిల్ మేము అడగాలి. ఇగో ఇది ఇప్పుడు ఎక్కేది మేము. ఈ పైకి ఎక్కాలి. ఫాగ్ అంతా క్లియర్ అవుతుంది ఇప్పుడే. బ్రో సార్ ఆయపోరే మా తెలుగు పైన కూడా ఫస్ట్ మంది రండా చూద్దాం. పోయినాక అంతా తెలుగు ఏడిపోయినా. కోతుల్ని మాత్రం అరాచకం ఘోరంగా ఉంది. ఇప్పుడే మా డ్రోన్ బ్యాగ్ తీసి మొత్తం తీసి చూసింది. తినే ఏం లేవని చెప్పి తీసుకుంది. అవి పాపం వాళ్ళ ఎక్కువ అలా బ్యాగ్ గుంజుకొని చూడరు ఎట్లా తీస్తుందో. ఎవరైనా వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండరు. బ్రోకి మాత్రం ప్యాక్ అయినాయి. మంకితోనే డ్రోన్ బ్యాగ్ అంటుండు. ఒకటేసారి మీ గర్రం అన్నది అది. అది చూడరు అందరూ వీడియోలు తీసుకుంటారు మొత్తం. సో రైట్, హరిహర ఫోర్ట్ పైకి అయితే ఎక్కేసినాం. ఇంకా ఎక్కాలనిపిస్తుంది, పైకి అయితే ఎక్కాలి. సో అంతా ఛార్జింగ్ లేదని చెప్పేసి ఇప్పుడే బ్లాగ్ చేస్తాను. ఇంకా మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మంచి ప్లేస్ అని చెప్పేసి డ్రోన్ ఫ్లై చేద్దామని చెప్పి కూర్చొని ఇట్లా తీసినాం అంతే. ఉరికొచ్చి ఆర్మీ డ్రెస్ వేసుకొని వాళ్ళు ఊరో తెలియదు కానీ ఇక్కడ ఫారెస్టర్లు అనుకుంటా. సో అలో లేదు, ముందే పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు. మాకేమైనా చెప్పలేదు. డ్రోన్ బ్యాగ్ చూసారు వాళ్ళు ఆల్రెడీ. సో మాకు చెప్పకుండా సరే మేము పర్సన్ టికెట్స్ ఒక్కటే తీసుకున్నాం. సరే ఇంత పైకి వచ్చినాక ఇప్పుడు ఎట్లా చేయాలి, ఫోన్పే చేస్తాను నెంబర్ ఇయ్యారంటే అట్లా ఒప్పుకోవట్లేదు. ఫస్ట్ 100 రూపీస్ అన్నారు. సరే అన్నాం. తర్వాత ఫోన్ చేసి మళ్ళీ 500 5 మినిట్స్లో తీసుకోవాలని చెప్తారు. ఏందా ఇంతమంది ఇవి తీసినా ఎవ్వరు అమౌంట్ ఎంత ఏం చేసినా తెలియదు అసలుకైతే. ఇంతసేపు ఏం కాలేదు, ఏం ఛాన్స్ ఇస్తలేరు అసలు. ఫ్లై చేస్తాను. లోకల్స్ కూడా బాగానే మాట్లాడారు వాళ్ళతో. అరే ఇంత దూరం నుంచి వచ్చారు, పైకి ఎక్కి తీసుకొని ఒక 2 నిమిషాలు అన్నారు కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు అసలు. సో చేసేది ఏం లేదు. ఫాగ్ కూడా ఎక్కువ వస్తుంది, విండ్ కూడా వస్తుంది. ఇక వాళ్ళు అంతసేపు చేసి అది కింద పడ్డది అనుకో, ఇక లేనిపోయిన రిస్క్. ఇక నవ్వుతారు వాళ్ళు చూసి. సో అందుకని మేము కూడా 500తో పోగొట్టుకుంటే డ్రోన్ షాట్ తీసుకోవచ్చు కానీ తర్వాతకి రిస్క్ అయితే తీసుకోలేము. అది పోతే చూడరు ఒకసారి ప్లేస్ ఎట్లా. ఇక అనిపిస్తుంది అసలు కింద పడితే అడవిలో తెచ్చుకోవడానికి కూడా రాదు. మొత్తం ఫాగ్ వస్తుంది పోతుంది. అందుకని చెప్పేసి ఇది ఒక్కటి ఎక్కేసి కిందికి వచ్చి డైరెక్ట్ కింది వినంగా కలుసుకుందాం.
అంతే. A few moments later. సో ఇప్పుడే అయితే హరిహర ఫోర్ట్ నుంచి దిగొచ్చి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో అయితే ఒక వాటర్ ఫాల్ ఉందన్నమాట, డుగార్వాడి అని. సో బైక్ సైడ్ పెట్టి ఒక 1.5 కిలోమీటర్ ట్రెక్ చేసుకుంటూ వచ్చినాం. సో ఇక్కడ వాటర్ ఫాల్ కిందికి పోతే ఇంకా మస్ట్ టైం పడుతుంది, కానీ ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది నేను నిలబడే దగ్గర. సో ఈ నుంచి అయితే డ్రోన్ పంపించి అయితే స్టార్ట్ చేసాం, అయితే చూడండి. సో గైస్ ఇందాకే 1 అవర్ ముందు అయితే రూమ్కి అయితే వచ్చేసినాం, ఆ వాటర్ ఫాల్స్ హరిహర ఫోర్ట్ చూసుకొని. అండ్ ఫ్రెష్ అప్ అయి స్నానం చేసినాం, మంచిగా శుద్ధపూసలాగా ఏం తెలియనట్టు రెడీ అయితే గుడికి పోతున్నాం. ఇక్కడ పక్కనే ఉంది, ఒక 1.5 కిలోమీటర్ ఉంది అంతే. డైరెక్ట్గా గుడికి పోయినాక కలుసుకుందాం. ఇప్పుడు టెంపుల్కి అయితే వచ్చేసాం, ఆల్రెడీ మెయిన్ గేట్ క్లోజ్ చేస్తే బ్యాక్ సైడ్ వచ్చినాం. మరి ఫ్లవర్స్ తీసుకోవాలంటే ఇక్కడ 100 రూపీస్ తీసుకోరు దీనికైతే. లోపల కూడా తెలుస్తుంది దీని ప్రాసెస్ ఏందో. ఇక 100 రూపాయలు వచ్చేస్తారు మొత్తం. 9 వరకే క్లోజ్ అవుతుంది ఇది. ఇప్పుడు 8:30 అవుతుంది టైం నాకు తెలిసి. పైన చూడండి ఎంతమంది ఉన్నారో, వెయిట్ చేస్తున్నాం మేము. ఇంకో టీవీలో సీసీ ఫుటేజ్ కనిపిస్తుంది చూడండి, ఇదే గుడి లోపల. వాడికి పోతే అసలు దగ్గర నుంచి అనిపిస్తుందో చూడండి సార్, నేరో తెలియదు ఇంకా. The next morning. రైట్, హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన మహారాష్ట్ర రైల్లో అయితే Day 6 అనమాట. త్రైమకేశ్వర్లోనే స్టే చేసినాం. నేను నైట్ దర్శనం కంప్లీట్ అయ్యి సార్ 9:30 అయింది నైట్. సో ఇక ఎర్లీ మార్నింగ్ అది ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ నుంచి కళ్ళుకి 137 కిలోమీటర్స్ ఉంది. ఎట్లేదన్నా 3 అవర్స్ పడుతుంది నాకు తెలిసి. ఆయాసం అవుతుంది ఈ టాప్ బాక్స్ ఇవన్నీ మోసుకొచ్చి కట్టేసరికి. సో ఇంకేం లేట్ చేయకుండా ఫస్ట్ కళ్ళు వెళ్ళిపోవాలి. మధ్యలో బ్రేక్స్ గీక్స్ ఏం లేవు. ఇంకా ఏం స్టార్ట్ అయినాక కొంచెం ముందర పోతే ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎక్స్ట్రీమ్ ఉందంట రోడ్ మాత్రం, మంచి మంచి లొకేషన్లు, క్రేజీ వ్యూ ఉందంట రోడ్ మొత్తం. అండ్ ఈ రైడ్ మొత్తం నాకు లాస్ ఉంది, టోటల్ సరుకు మొత్తం లాస్. ఆ ఫోన్ ఖరాబ్ అయింది, ఛార్జింగ్ పోర్టు, ఆ కేబుల్ ఖరాబ్ అయింది ఐఫోన్ది. నిన్న పవర్ బ్యాంక్ వాటర్లో వాడు అది ఖరాబ్ అయింది. కొత్త కేబుల్ ఉంటే అది రీపోయింది. రైడ్ స్టార్ట్ అయ్యే ముందు ట్యాప్ ర్యాక్ పోయింది, దానికి 2000 బొక్క. మళ్ళీ మధ్యలో బ్యాటరీ ఖరాబ్ అయింది, దానికి 2000 బొక్క. టోటల్లీ లాస్. ట్రిప్ మంచి బడ్జెట్లో కంప్లీట్ అవుతుంది, కానీ ఇవన్నీ లాస్ అయిపోయినాయి. ఇట్స్ ఓకే, కానీ వర్త్. ఎన్ని ప్లేసులు తిరుగుతున్నాం కదా వర్షంలో మంచిగా, అన్నీ మర్చిపోవాలి ఇంకా. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. థ్యాంక్ఫుల్ కర్దో. సో మనం ఇక పాటలు పెట్టుకొని స్టార్ట్ అయిపోదాం. ఇక చెప్తున్నా పక్కా రావాలి మహారాష్ట్రకి మాన్సూన్లో. ఏ ట్రిప్ వేసినా అయిపోయినా కానీ మహారాష్ట్ర మాత్రం మిస్ చేసుకోకండి ఎవ్వరు. బాబాయ్ క్రేజీ అసలుకి. ప్లేసులు చూడకుండా ఏం లేదు కనిపిస్తుంది అని రోడ్ వ్యూ చూసి. ఇంకా ఈడనే ఎట్లుందంటే ఇంకా ముందర పోతే ఎట్లుందో ఏమో అసలుకి. సో ఘాట్ రోడ్ కూడా అయిపోయింది, ఒక ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ వచ్చేసినాం. క్రేజీ ఉండే రోడ్ వ్యూ మాత్రం మంచిగా. కాకుంటే ఊర్లు ఉన్నాయి చిన్న చిన్నవి, దాని దగ్గర అన్ని స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి ఇంకా. సో అది ఇచ్చి పెడితే రోడ్ అయితే బాగుంది. ఇంకా ఇప్పుడే హైవే కూడా ఎక్కేస్తున్నాం. అండ్ మనకి ముందర ఒక 30 కిలోమీటర్స్ ముందు అన్న వాళ్ళు ఉన్నారు, మన హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళు కూడా నిన్న కలిసి ఉండే. సో వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తారంట. వాళ్ళు రెడీ అయ్యి అంతా కూర్చున్నారు. ఇక మేము పోయేది ఒకటే లేట్. సో ఇక అడిగిపోయాక కలుసుకుందాం. హెవెన్ రయ్యా, హెవెన్. చిన్న ఉంది వాటర్ ఫాల్, క్యూట్. రైట్ పోనీయండి. ఓహో, సో అన్న వాళ్ళు కూడా వచ్చేసారు ఇప్పుడే. ఈ నుండి స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ ఈ నుండి మనకి ఎగ్జాక్ట్ 70 కిలోమీటర్స్ ఉంది. సో మనం హైవే నుండి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట, డైవర్షన్. మా వాళ్ళు ఏమో ముందుకు పోయారు తెలియకుండా. అన్న వాళ్ళు ఆగుతున్నారని తెలియదు ఇక్కడ. సో నేను మ్యాప్స్ పెట్టుకొని ఈయన ఆగేసిన. ఇంకా
ఇది ఒకటి MT-15, ఒకటి డామినార్ వస్తుంది. అది నాకు తెలిసి రోడ్డు కొంచెం బాగాలేదు అనుకోండి, మొత్తం గుంటలు గుంటలు ఉంది, కన్స్ట్రక్షన్లో ఉంది సగం సగం. ఇప్పుడు 70 కిలోమీటర్స్ బాగా తొందరగా వచ్చినా కానీ ఈ 70 ఎట్లుంటుందో తెలియదు ఇంకా ఈ స్ట్రెచ్. ఏమన్నా మజా వస్తుంది అసలుకి. ఇందాక రోడ్ బాగాలేదని చెప్పిన, జస్ట్ అది ఒక 3-4 కిలోమీటర్సే బాగాలే, ఆ నుంచి పర్లేదు మంచిగానే ఉంది. ఊర్లో వచ్చిన దగ్గర ఇక స్పీడ్ బ్రేకర్లు తప్పట్లేదు ఈ ఘాట్ రోడ్లో, అవి ఎట్లా మ్యాండేటరీ ఇంకా లేకుంటే ఊకుట్రా రప్ప రప్ప కొట్టేస్తున్నారు. మేమే 80-90 తక్కువ ఓట్లే ఈ ఘాట్ రోడ్లో, ఇంత వర్షం వచ్చి పచ్చిగా ఉన్నా కూడా. ఓ బ్రేక్స్ కొట్టాలన్నా భయం అవుతుంది, ఎందుకంటే నార్మల్గా ఉన్నప్పుడు అయితే ఏం కాదు ఆగుతుంది, ఇప్పుడు కొడితే మొత్తం స్కిడ్ అవుతుంది ఈ వర్షంలో. కానీ మన పానం ఆగదే, తీట ఎట్లుంటుంది, రయ్య పోవాలి ఘాట్ రోడ్లలో. ఇంజన్ బ్రేక్ ఇంకొకటే నడుస్తుంది మనకి. ఇంకా ఘోరంగా ఉన్నాయి, బ్రేక్ పట్టుకోవాలంటేనే భయం అవుతుంది నాకు అసలుకి. ఈ రోడ్డు మొత్తం గుట్టలపైకి ఎక్కించేసింది లాస్ట్కి, మొత్తం చుట్టూ గ్రీనరీ. ఇక ఊర్లు కూడా లేవు, ఏదో ఒక 2 ఇల్లులు ఉన్నాయి అంతే. బాబా ఎటు చూసినా మొత్తం గ్రీనరీ, లాస్ట్ కొండలే కనిపిస్తాయి కానీ ఏం లేదు ఇంకా. హాయ్ స్కూల్కి పోయి చక్కగా చదువుకోండి. ఇంకెన్ని కిలోమీటర్స్ ఉందన్న? 14 ఉంది బ్రో అక్కడ. ఇంకా 14 కిలోమీటర్స్ ఉంది. సరదాగా అట్లా ఈ వ్యూని ఎంజాయ్ చేసుకుంటా మ్యాగీ తిందామని చెప్పేసి అయితే ఆగినాం. ముందర చూడండి ఎంత మంచిగా ఉంది వ్యూ. ఆ వాటర్ ఫాల్ చూసుకుంటే అయిపోతున్నారు సైడ్కి, లోపలికి బైక్స్ పోవనుకుంటా నాకు తెలిసి. సగం టైం అన్న అయిపోతుంది. అసలు రోడ్ ఎంత క్రేజ్ ఉంది బ్రో, మస్తు ఉంది అసలుకి. అక్కడ అట్లా ఉన్నాయి లోనావాలా సైడ్, ఇంత లేకుండా అంతేం లేదు లోనావాలా సైడ్. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయా అక్కడ నుంచి, త్రయంబకేశ్వర్ నుంచి. బాగుంది, క్రేజీ ఉండే వ్యూ మాత్రం. ఆ ఫాగ్ పోతుంది వస్తుంది మంచిగా, కానీ ఆ గుట్ట మాత్రం చాలా పెద్దగా ఉంది, ఇంకా ఎడ్జ్గా అనిపించలే మాకు అది. ఈ వర్షం ఇడికి రాగానే స్టార్ట్ అయింది. ఇంతమంది ఊరేంద్ర నాయన ఈడ, వచ్చేటప్పుడు ఒక్కరన్నా కనపడలే కానీ ఇదంతా ఎప్పుడు వచ్చారో ఏమో. సైడ్గా రాదే అన్న జరా, బండి వస్తే కూడా జరగరు అసలుకి. ఇంతమందికి కళ్ళు వాటర్ ఫాల్స్ రావాలంటే రూటే లేకుండా అంట బైక్స్కి కార్స్కి, కానీ ఇప్పుడు ఆడ బ్రిడ్జ్ చేసారు కొన్ని వాటర్ క్రాసింగ్స్ దగ్గర. ఇంకా వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు, పెట్టేటోళ్ళు అక్కడనే పెట్టి నడుచుకుంటూ వస్తున్నారు. మనం 7 వరకు బండి పోతే 6 వరకు వండిస్తాం అనమాట. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే ఇక్కడ ముందర ఇంకో వాటర్ క్రాసింగ్ దాటాలంట, ఇది కాకుండా ఇదే మోకాళ్ళ లోతుంది. సో ఇదంటే ఎట్లా అట్లా దాటుతాం కానీ ఇక తడుస్తాం. అండ్ మనకి ముందర జిప్ లైన్ ఉంటుంది, అది దాటుడు కష్టం ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ సిగ్నల్స్ లేవు అస్సలే, ఒక్క పాయింట్ కూడా లేదు. ఫోన్పే పని చేయదు మనకి, ఓన్లీ క్యాష్ అంటే ఆడ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ₹1 మా దగ్గర ఏమో ₹20 ఉన్నాయి అంతే. ఎట్లా పోవాలని చూస్తున్నాం, ఆలోచిస్తున్నాం. తప్పదు ఇంకా అడిగేస్తున్నాయి లోపలికి కథం. బాబా ఘోరంగా లోతున్నది, మొక్కలు లోపలి దాకా పోయినాయి. చిసి కథం. ఎప్పుడు ఆడాలి కాళ్ళు ఇంకా షూజు. అమ్మో సో ఇప్పుడు ఈ వాటర్ క్రాసింగ్ దాటాలన్నమాట. అగో నిలబడ్డారుగా వాళ్ళు, అంత లోతుంది. ఇప్పుడు మా జేబులో ఫోన్లు ఇవన్నీ ఉన్నాయి, కెమెరాలు. సో దాటాలంటే కష్టం. ఇది అడిచినాయంటే బిస్కెట్, ఇక ఉన్న ఒక ఫోన్ కూడా అడిచిందంటే ఏం చేయలేం. సో జిప్ లైన్ అయితే పర్ పర్సన్ ₹100 తీసుకుంటారు. అట్లా పోతుంది ఆ తాతాడ, అట్లా పోవాలన్నమాట. ఓన్లీ క్యాష్ అలో, ఫోన్పే లేదు ఇప్పుడు, సిగ్నల్స్ ఉండవు కాబట్టి దాటొచ్చు ఇవేం లేకుంటే ఎక్విప్మెంట్స్ మనకి లైట్. కానీ ఇది తడిస్తేనే బాధ. మళ్ళీ అన్నీ తడిసిందంటే ముద్ద ఫోన్లు పెట్టుకోరాదు, బండి ఓన్లీ కష్టం అవుతుంది, అంత బరువు. వీడి వరకు వస్తున్నాయి వాటర్, కడుపు వరకు వస్తున్నాయి. ఇంకా పోతే పోయినాయి ₹100 జిప్ లైన్లో పోతే కథం. ఆల్రెడీ వీడి వరకు తడిస్తాం మేము, జేబులో ఒక్కటే మిగిలినాయి తడవంది. జిప్ లైన్ అక్కడ ఉంది. ఇక ఈ నుంచి కొంచెం ముందరికి వస్తే ఇదొక వాటర్ ఫాల్, చూద్దాం ఎంతవరకు వీలవుతుందో పోనీకి. జారిందంటే కథం, ఉష్కే.
ఘోరంగా ఫ్లో వస్తుంది, చూస్తే నార్మల్గా ఉంది కానీ దూరం నుండి అమ్మ తోడు జారిందంటే జై తెలంగాణ. ఆడికి వస్తా. ఓ సెట్. యాక్చువల్గా అక్కడ కనిపించే వాటర్ ఫాల్ పోదాం అనుకున్నాం కానీ అది పోనీకి రావట్లే, మొత్తం బండ పెద్దది ఉంది, అక్కడ పాకురు పట్టిపోయింది. సీదా జిప్ లైన్తో కళ్ళు వాటర్ ఫాల్స్ కాడికైతే పోతున్నాం ఇప్పటిగా. మో డేంజర్ ఉంది రూట్ అంతా.